హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను లైనింగ్ అనేది నీట్‌గా నానబెట్టి, ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6½ ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1½ ఈ విధంగా ఆర్మ్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. డ్రా తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం కింద కూడా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు నేను పై భాగము 4 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేశాను. 4 ఇంచెస్ దగ్గర ఈ విధంగా రౌండ్ షేప్, లోపలి భాగంలో రౌండ్ షేప్ అంటే నేను పార్ట్ నెక్ డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కింది భాగం కూడా బయటి సైడ్ రౌండ్ షేప్లో డ్రా చేశాను. చూడటానికి మనకు పార్ట్ షేప్లో కనిపిస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనము ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా పార్ట్ షేప్లో కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఆర్మ్ కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను కింద డిజైన్ కోసం కింది భాగము ఈ విధంగా లీఫ్ లాగా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ వరకు కింద ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన మాత్రం కరెక్ట్గానే తీసుకోవాలి ఫ్రెండ్స్. కింది భాగం మాత్రమే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లీఫ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను గ్రీన్ కలర్ క్లాత్ని మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి మనం నెక్ ఏ విధంగా పార్ట్ షేప్లో కట్ చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వదులుతూ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక క్రాస్గా టక్స్ అనేది ఇవ్వాలి. క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ లోపలికి టర్న్ చేసి ఒకసారి ర్యాప్ చేసి కార్నర్కి, నెక్ కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ ముడతలు లేకుండా కార్నర్కి స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మొత్తం స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్లీట్స్, నడుం పట్టి కూడా వేసుకోవాలి. నేను అన్నీ వేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాన్వాస్ కట్ చేసాం కదా, గ్రీన్ కలర్ క్లాత్ పైన పెట్టేసి కింది భాగం మాత్రమే స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. కింది భాగం మాత్రమే స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత పై భాగం కూడా స్టిచ్ వేస్తూ రావాలి. అదేవిధంగా మరొకటి కూడా స్టిచ్ వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మధ్యలో నేను చిన్న క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 1½ ఇంచ్ క్లాత్ ఈ విధంగా మధ్యలో పెట్టేసి స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఆ డిజైన్ని నేను మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటూ, కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టు చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. తర్వాత నేను మధ్యలో లేస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ లేస్ వేసుకోవాలి. ఈ విధంగా లేస్ అనేది వేసిన తర్వాత టూ టైమ్స్ అంటే పై భాగము, కింది భాగం లేస్ పైన స్టిచ్ అనేది వేయాలి. వేయడం వలన లేస్ అనేది లేవకుండా ఉంటుంది. ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మన నెక్ మధ్య భాగంలో పెట్టేసి సైడ్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా లీఫ్ షేప్లోనే స్టిచ్ రావాలి. ఈ విధంగా నీట్గా 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి నేను గ్రీన్ కలర్ క్లాత్ని 2 ఇంచెస్ వరకు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పైపింగ్ క్లాత్ తీసుకున్నాను. డబుల్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా 1/2 ఇంచ్ విడుతుతో నెక్ మొత్తం స్టిచ్ వేస్తూ వస్తున్నాను. కొద్ది కొద్దిగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ అనేది వేయాలి. తర్వాత మరో సైడ్ కూడా 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత పైనుంచి నేను లేస్ అనేది వేస్తున్నాను. పైనుంచి పార్ట్ షేప్లో డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా లేస్ అనేది వేస్తూ రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేస్తూ నెక్ మొత్తం స్టిచ్ అనేది వేయాలి.
ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటి మధ్యలోంచి లేస్ అనేది ఈ విధంగా తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత మరో సైడ్ కూడా అదే విధంగా వాటి మధ్యలోంచి లేస్ తీసి నాట్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.